అహంకారం వచ్చినప్పుడు ఒక మాట అనుకోవాలండి. ఐఎమ్ జస్ట్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్. ఈ మహాసముద్రంలో ఒక నీటి చుక్కను మాత్రమే అని అనుకున్నప్పుడు మెల్లమెల్లగా ఆ అహంకారపు ఆలోచనలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే డిప్రెషన్కి లోనైనప్పుడు, నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు, ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు, లేదా ఉద్యోగం రానప్పుడు, లేదా ఉన్న ఉద్యోగం పోయినప్పుడు, ఇంటర్వ్యూలో మనకు సక్సెస్ రానప్పుడు, లేదా ఒక పెళ్లి సంబంధం చెడిపోయినప్పుడు, ఇలా ఏదైనా సరే జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడంట ఏమనుకోవాలనంట, ఐ యామ్ ఏ ఓషన్ ఇన్ ఏ డ్రాప్ అనుకోవాలంట. ఈ యొక్క చిన్న డ్రాప్లో, ఈ యొక్క బొట్టులో నేను ఒక పెద్ద సముద్రాన్ని అనుకున్నప్పుడు ఎక్కడ లేని శక్తి ప్రతి వ్యక్తికి వస్తుంది. అలాగే ఇంకొక పెద్ద ఆయన కూడా చెప్పినారు, మళ్ళీ అహంకారం కనుక వచ్చినప్పుడు, లేదా మదము, మాత్సర్యము, కామము, క్రోధము, లోభము, అహం లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలంటేనట, ఒక బొందలగడ్డ దగ్గర అబ్జర్వ్ చేయాలంట. బయట కూర్చొని ఎన్నో శవాలు లోపలికి వెళ్తుంటాయి. ఆ శవాలు ఎవరు అండి? అందులో పేదలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, అనాథ శవాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు, అపర కుబేర్లు ఉన్నారు, దేశాధినేతలు ఉన్నారు, కంపెనీ సీఈఓలు ఉన్నారు, అయ్యా బాడీ బిల్డర్సు ఉన్నారు. ఇక రకరకాల మనుషులు వెళ్తూ ఉంటారు కదండి. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. అంటే వాళ్ళు వెళ్ళి ఆఖరికి అక్కడ ఏమవుతుంది, కాలిపోయి బూడిద కింద మారిపోతారు. అరే మనం కూడా ఒకరోజు అట్లే అయిపోతాము అన్న అవగాహన అన్నది వచ్చినప్పుడు ఖచ్చితంగా మనిషిలో అహంకారాలు, ఇవన్నీ కూడా దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెల్లమెల్లగా సమసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ జీవితాన్ని 60, 70, 80 ఏళ్ళు హ్యాపీగా బ్రతకడానికి వచ్చినాము. ఇంకా అందంగా తయారు చేసిపోదాం ఈ ప్రపంచాన్ని. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.